ఎట్లా ఉండాలి, ఎలా విధేయత కలిగి ఉండాలి, ఏ విధంగా ఉండాలో నేను ఆయన చాలా విషయం. అలా నాకు మోటివేట్ చేస్తే నేను కూడా తర్వాత అయ్యానప్పుడు అది అంటే ఆయా సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ సంఘాల్లో ఉన్న వారి యోగ్యమైన ప్రవర్తనను, వారి స్థిర విశ్వాసము, వాళ్ళని బట్టి పౌలు ఒక డిసైడ్ అయితే ఇతన్ని ఇక్కడికి పంపాలంటే అతనే పంపుతారు. కొన్నిసార్లు కొంతమందిని పంపుతామని చెప్పి అనుకున్నాను నేను. ఎలా ఉంటాయి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం, ఆ సహోదరుడైన అపోల్లోను గురించిన సంగతి ఏమనగా అతడి సహోదరుడితో కూడా మీ యొద్దకు వెళ్ళవలనని నేను అతని చాలా బతిమాలుకుంటుంది, కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమూ మనసు లేదు, వీలైనప్పుడు వచ్చు. అండ్ పౌలు గారితో అంత బతిమలుచుకోవాలి. వెళ్ళాలంటే ఇప్పుడు అపోలో గురించి పౌలు చెప్పాడు పత్రికలు, నేను నాటాను, అపోలో నీళ్లు పోశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసిన, వృద్ధి కలుగు చేసిన వాడు. సంఘానికి నీళ్లు పోసి పెంచిన ఆయనండి. ఆయన వస్తే తిమోతిని పంపిస్తే తిమోతి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళమంటే నాకు మనసు లేదంటే అంటే చాలా బతిమాలుకుంటేనే కానీ అనే మాట దగ్గర నాకు చాలా ఇబ్బంది పడ్డాను. నీళ్లు కోసం పెంచే ఓకే అంతా బాగానే ఉంది, నువ్వు కూడా అపోస్తలుడే. ఎందుకంటే మీరు ఎవరని చెప్తే మీరు దూతలని అపోస్తలుని చెప్పమనడానికి 2వ పత్రికలో ఉంది. నేను ఎంత బతిమాలుకోవాల్సింది ఎందుకు వచ్చింది? అడగంగానే బయలుదేరి వెళ్ళొచ్చు కదా అంటే కొంతమంది ఉంటుంది ఎవరు. కానీ పౌలు కూడా తెలుసు ఇప్పుడు ఆ బతిమాలుకుంటే కూడా ఈయన వెళ్ళలేదు కాబట్టి, తిమోతిని గురించి రాసినప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళాడు కాబట్టి ఈ సంగతి మానేస్తే బాగుందని చెప్పని పౌలు రాయకుండా మానలేదు, బుక్కులోకి రాకుండా లేదు. ఎందుకంటే ఇవన్నీ మనకు పాఠాలు, మనం కూడా నేర్చుకోవాలి కదా. తిమోతి ఎవరు, తీతు ఎవరు, అపోలో అందరూ తెలుసుకోవాలి, శిష్యులందరూ ఎవరెవరనేది తెలుసుకోవాలి. అయితే మరి ఇంకొక ప్రాంతానికి పంపాలంటే మళ్ళీ పౌలు ఏం చేశాడంటే, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి. అంటే ఇప్పుడు క్రేతులో ఉండాలి, లోపము ఉన్న వాటిని దిద్దాలి, ఆ పట్టణంలో పెద్దలను నియమించాలని ఎవరు వెళ్ళాలి? అక్కడికి తీతే వెళ్ళాలి. ఆయన వెళ్తేనే పని అవుతుంది. ఎందుకంటే ఆ సంగతి పౌలుకు తెలుసు. అంటే ఎంత వివేచించి కృపావరాలు 9 కృపావరాలు కలిగి వివేచనాత్మక కలిగి మరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయన దగ్గర నుంచి సువార్తల దెబ్బలు నేర్చుకుని తరాలలో యుగాలలో మరుగైన మర్మాలు తెలుసుకుని సంఘానికి పరిచయమైన పౌలుకి ఆయన కట్టిన సంఘాల మీద ఆయనకు ఉన్న పట్టదు. కానీ పౌలు స్టాండర్డ్ సూపర్ అని చెప్పారు. ఎందుకంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఏమి జరిగినా, ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఆయన ఫుల్ స్టాండర్డ్లో ఉంటాడు. కానీ ఆయా ప్రాంతాలకి పౌలు పంపినప్పుడు మరి తిమోతి గురించే నేను ఇందాక ఒక మాట చెప్పాను. మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు ఏమనంటే, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం. అంటే ఇప్పుడు ఒకసారి హెచ్చరించాడు, మళ్ళీ రెండోసారి హెచ్చరించాల్సిన దానికి కారణం ఏంటి? ఎంతగా మరి ఈయన గురించి నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు అని పౌలే మరి ప్రస్తావించినప్పుడు, కొన్ని వచనాలు చదివినప్పుడు